నాకు కావాల్సింది కూడా 3. ఇలా చూడు, 1, 2, 3 పడింది. పెట్టేశాను. సరే, అటు ఇటు కాకుండా కరెంట్ ఇప్పుడు పోయిందేంటి? ఉండి చూస్తాను. ఊరంతా ఉంది, ఈ కరెంటు మన ఇంట్లో మాత్రమే పోయినట్టుంది. నేను ఇప్పుడే ఫ్యూజ్ చూస్తాను. ఏమై ఉంటుంది దీనికి? ఇది బాగానే ఉంది. ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బాగానే ఉన్నాను. ఉండు, ఫ్యూజ్ చేసి వస్తాను. వేసిన ఫీజు ఎన్నిసార్లు వేస్తావు? కరెంట్ కూడా వచ్చేసింది. ఇక చాలు, ఇప్పటికే చాలా సార్లు ఫ్యూజ్ చేంజ్ చేసావు. రా, మనం మన ఆట ఆడుకుందాం. సరే సరే, ఇక ఆడుకుందాం. కానీ నాకు అలా ఫ్యూజ్ వేయటం చాలా మజాగా అనిపిస్తుంది. పడు పడు. ఇది ఇక్కడ పెడతాను, మళ్ళీ వేస్తాను. అరే, నాకు కూడా ఆడే ఛాన్స్ ఇవ్వు. లేదు లేదు, నేనే ఆడతాను. చూడు ఎంత మజా వస్తుందో. అరే మోటు, అసలు నీకు ఏమయ్యింది? ఇలా మళ్ళీ మళ్ళీ డైస్ వేస్తూ ఉంటే నాకు భలే సరదాగా ఉంది. పడు, అది అదరింది. అరే, పావులు కదపడం కూడా భలే ఉంది. మోటుకి కరెంట్ షాక్ తగలడం వల్ల ఏదో అయినట్టుగా ఉంది. వెంటనే డాక్టర్ జట్కాకు ఫోన్ చేస్తే మంచిది. హలో డాక్టర్ జట్కా. ఏంటి, చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడా? ఓహో, తనకి గట్టిగా కరెంట్ షాక్ తగలటం వల్ల రిపీట్ వ్యాధి వచ్చి ఉంటుంది. ఉదయాన్నే తనని నా దగ్గర తీసుకురా, సరేనా? నేను ఆడుకోవాలి, నేను ఆడుకోవాలి. రమ్మంటున్నానుగా, రాత్రంతా ఆడుతూనే ఉన్నావు. రా, ముందెళ్ళి కాసిన సమోసాలు తిందాం. ఆ తర్వాత డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. సమోసా. అరే, ఇదిగో టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా. అరే మోటు, నీకు లేవంటానా? తిను తిను, వేడి వేడి సమోసాలు. అరే, ఇదిగో టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా. అరే, ఇదిగో టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా, త్వరగా. అరే పతులు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది బాబు? బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. ఒకే చోట తినగా కూర్చొని తినొచ్చు కదా. బయటికి వెళ్ళి లోపలికి వచ్చి అడిగి తింటే ఉండే మజా నిలకడగా కూర్చుందంటే ఉండదు. ఇక చాలు, ఆపు. నేను అలసిపోయాను బాబు, నా వల్ల కాదు. ఇక నేను సమోసాలు అందించలేను, నీ సింగిల్ డైలాగు వినలేను. పతులు, ముందు అర్జెంట్గా మోటు నీకు నుంచి తీసుకుపో. నేను ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. అరే బాబు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. కోపం తెచ్చుకోకన్నయ్య, కరెంటు షాక్ కొట్టి తనకి రిపీటో అనే వ్యాధి వచ్చింది. తను ఏ పని చేస్తున్నాడో అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఓ, నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటున్నావా? క్షమించండి, మీ కిటికీ విరిగిపోయింది. ఓయ్, స్నేహంలో అభినందనలో ఉండకూడదు, క్షమాపణలో ఉండకూడదు. నువ్వేమో నా కిటికీ విరగొట్టావు, నేను నీ నడువు విరగొడతాను. రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. ఇదిగో కాచుకో. అరే, బాల్ పొతులు దగ్గర ఉందా? పొతులు బాల్ ఇవ్వు, త్వరగా ఇవ్వు, నేను ఆడుకోవాలి. ఇదిగో పట్టుకోండి, పట్టుకోండి, చేతులైతే పట్టుకోండి, పట్టుకోండి. ఇదే సూపర్ షాట్. భలే భలే ఆడుతున్నాను. ఇదిగో గోల్. రెండు వైపులా తనే గోల్ వేస్తున్నాడు. ఇక మనం ఇప్పుడు ఆడతాం. ఆయన గేమ్ లోంచి పంపించండి. అంకుల్, మీరు ఆడడానికి వీల్లేదు. ఏమన్నావు? సరే, ఒక్కసారి చివరి గోల్ వేసుకుంటాను.
పత్రులు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, లోపలికి రావడానికి నేను ఇంటికి తలుపులు పెట్టించాను కదా. ఈ విషయం మీరు మోటుతో చెప్పండి. తన వల్ల నేను ఎన్నోసార్లు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని చూడాల్సి వస్తుంది. ఒక పక్క మోటు, మరో పక్క జనం నన్ను ఆడేసుకుంటున్నారు. మోటుని ఇక్కడికి రమ్మంటుంటే రావడం లేదు. ఓయ్, నువ్వేమి దిగులు పడుకో మిత్రమా. ఒకవేళ తనంతట తాను ఇక్కడ రాకపోతే మనమే వెళ్ళి తనని ఇక్కడికి తీసుకొద్దాం. ఏమంటావ్? ఇలా పట్టుకుని తీసుకురావడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను వెళ్ళి మోటుని క్షణాల్లో పట్టుకుని తీసుకొస్తాను. గసిటేరా, మోటు దాదాపు 100 సమోసాలు తిన్నాడు. తనతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నేను చింగం గారికి ఫోన్ చేస్తాను. ఆయనైతే మోటుని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తారు. హాయ్, భలే భలే భలేగా ఉంది, మజాగా ఉంది, నాకు సరదాగా ఉంది. కొట్టాలి కొట్టాలి, గోల్ అరే కొట్టాలి. మోటు, త్వరగా నాతో రా. డాక్టర్ జట్కా నీ కోసం వేడి వేడి సమోసాలు సిద్ధం చేశారు. అవి కూడా పెద్ద పెద్ద సమోసాలు. అయ్యో పద త్వరగా. అరే నేను కొట్టు మూసేసుకున్నాను, సమోసాలన్నీ అయిపోయాయి. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, నన్ను వెళ్ళనివ్వు. సరే సరే పెద్దన్నయ్య, నీకంత అర్జెంటు పనుంటే నువ్వు వెళ్ళడానికి నేనే నీకు సహాయం చేస్తాను. త్వరగా రా మోటు, డాక్టర్ జట్కా నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏయ్ మోటు, యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు ఇప్పుడే డాక్టర్ జట్కా దగ్గరికి రావాలి. హా! అందరూ నన్ను డాక్టర్ జట్కా దగ్గరికి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయన నా మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఎలా? నేను రాను. ఇట్స్ అన్ ఆర్డర్. నువ్వు వచ్చి తీరాలి. పద, రావాలి పద, రావాలి పద, రావాలి పద, రావాలి పద. నువ్వు రావాలి. నేను రానంటే రాను, రానంటే రాను, రానంటే రాను. అయ్యమ్మా! నా 20 ఏళ్ల అనుభవం ఇప్పుడు పనికి రాకుండా పోయింది. నా నడువు, ఒంట్లో ఉన్న ఎముకలు మొత్తం చూర్ణమైపోయాయి. ఆ, నాకు కోపం వచ్చింది. నేను మోటును ఎలాగైనా సరే తీసుకొస్తాను. డాక్టర్ జట్కా, మీరు ఇంజెక్షన్స్ రెడీ చేసుకోండి. మోటు, ప్లీజ్ ఆగు. ఏం చేస్తున్నాను? ఆపు, నన్ను కిందకి దించు. నా మాట విను పత్రు. పత్రు, మళ్ళీ నా మీదకి ఒకసారి వల విసరవా? చాలా సరదాగా ఉంది. ఓహో, నీకు మళ్ళీ మళ్ళీ చేసే ఈ జబ్బు ఇంకా వదలలేదా? ఇదిగో పట్టుకో. లాగు, పైకి లాగు పత్రు. ఇంకొకసారి లాగు. భలేగా ఉంది, మజాగా ఉంది, అదిరింది. అది ఇప్పుడు చిక్కావు నువ్వు నా చేతికి. చింగం చేతిలో వచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్. వదలండి. ఇప్పుడే చూపిస్తాను, ఉండండి. వీడితో మన పని అయిపోతుంది. మిత్రులారా, మీరంతా బయటకు వెళ్ళిపోండి. ఇప్పుడు మోటు సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇంజెక్షన్స్ అన్ని మోటుకి వరుస పెట్టి ఇస్తే మోటుకు వచ్చిన రిపీట్ వ్యాధి వెంటనే ఎగిరిపోతుంది. మోటు తిక్క కుదురుతుంది. సరే పదండి, వెళ్దాం పదండి. వద్దు, నన్ను వదలండి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, వద్దు, ఆపు. వ్యాధి వచ్చింది నీకు, నాకు కాదు. వద్దు, ఆ దేవుడి మీద ఒట్టు. వదులు, నన్ను వదులు. నీకే చెప్పేది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మోటు, లోపల నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని వదిలిపెట్టు. వద్దు, మోటు. ఒంట్లో బాగుంది నీకు, ఆయనకి కాదు. మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్స్ కొడుతూ ఉంటే భలే సరదాగా ఉంది. రండి, నేను మీకు ఇంజెక్షన్ చేస్తాను. చిన్నపిల్లలను కూడా చూడకుండా నా ఎంట పడుతున్నాడు. అమ్మాయి, నేను ఒప్పుకోను.
బహుశా నాకు బాగైపోయినట్టుంది.